ఈ రోజు మనం దిమ్మ తిరిగిపోయి ఆర్సీ కార్స్ అన్బాక్సింగ్ చేసేపోతున్నాం. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా కెమెరా కట్ వచ్చేసింది కదా. ఈ డబ్బా ఇది సైజ్ ఎంత ఉన్నది. సో గైస్, ఇంత పెద్ద డబ్బా నిండా నేను ఈ రోజు ఆర్సీ కార్స్ అయితే పట్టుకొని వచ్చేసా. కనబడుతున్నది కదా అమెజాన్ అని చెప్పేసి, అమెజాన్ లోనే కొన్నాను. మరి నిజంగా ఎక్సైటెడ్ గా ఉన్నా. చాలా రోజులు అయింది అనమాట మనం ఆర్సీ కార్స్ అన్బాక్సింగ్ చేసి. ఈసారి మంచి కొత్త అయితే ఉన్నాయి ప్రోడక్ట్లు. అండ్ ఫస్ట్ మన దగ్గర ఉన్నది డ్రిఫ్ట్ స్టంట్ కార్. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం గైస్. లోపల మనకైతే ఉన్నది చూడండి. వావ్ రే 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 వేల రూపాయలు రై మనకి రిమోట్ కంట్రోల్ చూడడానికి అయితే బాగా ఉంది గైస్. సార్ నేను కావాలని పడేస్తాను అనుకుంటానేమో, నా చేతులు అలాంటిది రా, ఇది పని చేస్తే బాగుండు. మంచి తెల్లంగా ఉన్నది మనకి రిమోట్ కంట్రోల్. అండ్ మనకి వెనకాల ఊరే స్క్రూ ఉన్నది కదరా. మనకి దీని లోపల బ్యాటరీ వేయాలంటే మనకి స్క్రూ డ్రైవర్ కావాలి గైస్. ఇప్పుడే పట్టుకొని వచ్చేస్తా. ఇదిగో మనకి ఇంట్లో బ్లూ కలర్ స్క్రూ డ్రైవర్ అయితే ఉన్నది గైస్. అండ్ మీరు ఇది గమనించారా, కార్ కి బ్యాటరీస్ కూడా మనకి బులుగు కలర్ లోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ బ్లూ టుడే మ్యాన్. అండ్ కార్ చూడండి గైస్, నిజంగా ఎంత దిట్టంగా అయితే ఉన్నదో. దీన్ని చూస్తుంటే ముఖానికి మాస్క్, వెనకాల కట్టను, మొత్తం అంతా బ్లాక్ బట్టలు వేసుకుని ఒక అంకుల్ ఉంటాడే, నా ఫేవరెట్ సూపర్ హీరో పేరు గంభీరం మనిషి బ్యాట్ మ్యాన్ ఉంటాడే. ఆ బ్యాట్ మ్యాన్ యొక్క కార్ లెగ్ కనబడుతున్నది. ఈ కార్ బలగుందే. నాకు ఇలాంటి కాస్ట్ ఆడడం మాత్రమే కాదు, వీటిని తయారు చేసేలని ఉంది. సెన్సర్లు, ఆటోమేషన్ ఇవన్నీ నా కార్ లో పెట్టేయాలని ఉంది. కానీ ఎక్కడ మొదలెట్టాలో అర్థం కావట్లేదు అన్నయ్య. ఓహో, మనకి ఎట్ట చేయాలి ఏంది కదా, మొత్తం గూగుల్లో ఉంటుంది కదా ప్రాసెస్, వెళ్ళి చూసి చేసేయి. వామ్మో, గూగుల్లో ఏ పెద్ద వర్డ్స్ చూపెడుతున్నారు అన్నయ్య. నాకు దెమ్మ తిరిగిపోతుంది అసలు. ఇప్పుడే నేను 12th పాస్ అయ్యాను. ఎవరన్నా దగ్గర ఉండి గైడెన్స్ ఇచ్చి ప్రాసెస్ ఇదని చెప్తే నేను నేర్చుకుంటా అన్నయ్య. అలానా? అయితే మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చేరు. మిరాయా? ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ టెక్ ఇన్స్టిట్యూట్. నీలాగా ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్ వీటన్నిటిలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసమే పెట్టారు దీన్ని. ఏఐసిటి అప్రూవ్డ్ అయిన 2 పార్ట్నర్ క్యాంపసెస్ లో వీళ్ళు బీటెక్ ఏఐఎంఎల్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అంతా హ్యాండ్స్ ఆన్ అన్నమాట. మొదటి రోజు నుంచే నీకు ఏఐ ని రియల్ వరల్డ్ ఎలా వాడాలని నేర్పిస్తారు. నువ్వు చేసే ప్రాజెక్టుల్లో చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, గూగుల్ జెమినీ లాంటి ఏఐ టూల్స్ అంతా వాడిపిస్తారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, రోబోటిక్స్ ల్యాబ్స్, అంతెందుకు 24/7 యాపిల్ పవర్డ్ ల్యాబ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. కోడింగ్ బ్లాక్స్ లెజెండ్స్ అయిన వరుణ్ కోహ్లీ, కార్తిక్ మధుర్ లాంటి ఎక్స్పర్ట్స్ గైడ్ చేస్తారు నిన్ను. వీళ్ళ స్టూడెంట్స్ ఆల్రెడీ మాంగ్ కంపెనీస్ లో ప్లేస్ అయిపోయారు. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొనొచ్చు నువ్వు. ఈ నెల జూన్ 7వ తేదీ మిరాయ్ నేషనల్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నీలాంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ రాసిన వాళ్ళలో ఓన్లీ టాప్ 20% మాత్రమే వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే msot.org లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసేయండి. ఇది అసలు లిటరలీ లెఫ్ట్ రైట్ అసలు పైకి కిందకి ఆల్ డైరెక్షన్స్ నాకు ఒకేలా కనబడుతున్నది కదరా మనకి. ఓకే ఇక్కడ చూడండి గైస్, మనకి స్క్రూ అయితే ఉన్నది. సో స్క్రూ ఉండే పక్కనే మనం కింద ఇట్టయితే పెట్టాలి అయితే ఈ కార్ ని. అండ్ మనం ఇంకా స్క్రూలు ఇప్పేద్దాం అన్నమాట. ఏంట్రా ఇది, ఎంతసేపు తిప్పినా రావట్లేదు. మేబీ ఇంకా గట్టిగా తిప్పాలేమో. సైడ్ లో పీకేస్తే వచ్చేసింది గైస్. మన స్క్రూ కింద అయితే పడిపోయింది. ఇంత చిన్న స్క్రూ నన్ను ఎంత ట్రబుల్ పెట్టిందిరా. దీన్ని మనం ఇసిరేసేద్దాం. సో మనం కనుక దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి లోపల ఒక వైర్ లెక్క ఉన్నది చూడండి గైస్. ఈ బ్యాటరీకి కూడా ఒక తోక లెక్క ఇంకో వైర్ ఉన్నది అనమాట, రెడ్ బ్లాక్ సేమ్ టైపు. సో ఈ రెండింటిని మనం కనెక్టింగ్ చేయాలి, అంతే సింపుల్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీని మనం ఇక్కడ లోపల నీట్ గా అయితే కూర్చోబెట్టేద్దాం. వైర్ ని కూడా లోపల కుక్కేసి మనం కనుక క్లోజింగ్ చేసామంటే కారు సెట్టింగ్ కా నెక్స్ట్ రిమోట్. దీనికి కూడా స్క్రూ ఇప్పాలరా నాయన. ఇట్లా స్క్రోల్ అని తిప్పుతూనే అయిపోతుంది నా జీవితం. వచ్చేసింది చేతితో పెరిగేద్దామా, అవసరం కూడా లేదు, పడిపోయింది. సో దీని లోపల కూడా మనకి ఇదేంద్ర, ఇది డబుల్ బ్యాటరీలు ఉన్నాయి. మరి రెండోది తోకుండే ఇది ఎందుకు? ఇదేమి సర్ప్రైజ్ రా నాయన. ఇక్కడ ఏమన్నా మనకి సందులో ఏమన్నా దూరుద్దా? ఇక్కడ లోపల రెడ్డుగా వైర్లు అయితే ఉన్నాయి. మరి మీకు కనబడుతున్నది, నాకు తెలియట్లేదు కానీ. బట్ లేదు బా, సెట్ కావట్లేదు. ఆ బండ డబుల్ బ్యాటరీలు దీనికి ఎక్కడి నుంచి పట్టుకొని రావాలరా నేను. మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉందా? ఫ్రిడ్జ్ లో ఉండేవన్నీ వాడేసాము. ఇదిగో ఇక్కడ దీనిలో అయితే ఉన్నాయా, పర్ఫెక్ట్. అదే ఈ 2 బ్యాటరీస్ రావట్లేదు కదా. అమ్మా ఈ సూది, ఇది స్క్రూ రా నాయన. ఇందాక పారేసాం కదా గైస్. ఇట్లాంటి స్క్రూల్ని ఎప్పుడు మీరు అటు కింద పారేయకండి. ఇదిగో ఇదే జరిగేది అనమాట. చేతి వల్ల ఇందుకే ఉండకూడదు. ఇది గుమ్ముగా టేబుల్ మీద పెట్టండి హ్యాపీగా. ఇంకా బ్యాటరీలు అయితే వేసేద్దాం గైస్. మనం ఇంకా డ్రైవింగ్ అయితే రెడీ అనమాట. క్లోజ్ అంతే. ఇక్కడ ఆన్ చేస్తున్నాను అండి, ఎర్రగా వెలిగింది చూడండి. అండ్ మనం గనక ఇక్కడ కార్ ని గనక ఆన్ చేసినట్లయితే అరవను కూడా అరస్తున్నది గైస్ ఇది. అండ్ దీని ముందర లైట్స్ చూడండి ఎంత ప్రొఫెషనల్ గా వెలుగుతున్నాయో. ఒకసారి మనం రూమ్ లో ఉండే లైట్లన్నీ ఆపేద్దాం.
ఎలా ఇలిగిపోతున్నంత చూడండి గైస్. మనకి కార్ కి ముందర మాత్రమే కాదనమాట, వెనకాల కూడా లైట్స్ ఉన్నాయి. నిజంగా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఇప్పుడు ఈ బండిని నాకు ఇప్పుడే దీన్ని చూస్తా ఉంటే ఆలోచన వచ్చింది. కార్ నడిపేవాడు డ్రైవర్, కానీ బైక్ నడిపితే వాడు రైడర్ ఎలా అవుతాడు? ఏంది ఇంగ్లీష్ ఇలా ఉన్నది? వీఆర్ ప్యూర్ తెలుగు పీపుల్ మ్యాన్. మనం ఇప్పుడు దీన్ని తోలేద్దాం గైస్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కూర్చోంటే వెనకాలకు వచ్చింది రివర్స్ లో పెట్టారా? ఓకే, షిట్ ఎట్ట పెట్టాలా? సో మనం గనక ఫ్రంట్ కనుక వచ్చామంటే ముందరికి వెళ్ళిపోతున్నా చూడండి గైస్. అలాగే వెనకాల కంటే రై అని చెప్పేసి వచ్చేసింది. మరీ ఫాస్ట్ గా ఉన్నది కదా అయితే. ఇప్పుడు మనం రైట్ కంటే ఎట్ట తిరుగుతున్నది, ఎంటర్ ఇటు పోతుంది అనుకున్నాను. అండ్ ఇప్పుడు లెఫ్ట్ కంటే ఇట్లా సర్కిల్ చేస్తున్నది, అంటే ఈ డైరెక్షన్స్ లో కదలదా ఇది. మేబీ దీని ముందరికి అండ్ దీని సైడ్ కి ఒకేసారి అయితే అందాం గైస్. ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు కూడా సర్కిలే కొడుతున్నామేంటి? అండ్ చక్రాలు కూడా మనకి కేవలం లెఫ్ట్ సైడ్ ఉండేవి మాత్రమే తిరుగుతున్నాయి. మేబీ వెనకాలకి లెఫ్ట్ అంటే అయినా కానీ సర్కిల్స్ మీద సర్కిల్స్, దీనికి చక్రాలు తిరగడం ఇష్టం అనుకుంటాను గైస్. ఇదేంద్రా ఇదే? అంటే ఇప్పుడు మనం ఇలా ముందరికి వెళ్తాం, లేదంటే సర్కిల్ తిరుగుతాం, మనం టర్నింగ్ తిరగమా? ఏం చేయాలి ఇప్పుడు దీనికి? మేబీ పైన ఇంకో 2 బటన్లు ఉన్నాయి, మేబీ ఇవేమన్నా కాపాడితే ఏమో చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ బటన్ నొక్కానంటే రైట్ పిచ్చి నీకా నాకా నాకు అర్థం కావట్లేదు కదే. చూడండి గైస్, నేను రైట్ నొక్కుతూ ఉంటే లెఫ్ట్ పోతున్నది, అండ్ లెఫ్ట్ నొక్కుతూ ఉంటే రైట్ వస్తున్నది. ఎంత దౌర్జన్యం ఇది, నా జీవితంతో ఆడుకుంటున్నది. మీరు ఒకసారి చేసే శబ్దమేనండి, మనకు అదేదో రియల్ కారు ఇంజిన్ చేసినట్టు చేస్తున్నది కదా. యాక్చువల్లీ దిస్ అండ్ ఆల్ ఈస్ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇదిగో మనకి ఇక్కడ రిమోట్ లో మ్యూజిక్ సింబల్ ఉన్నా చూసారా, దాన్ని నొక్కితే మారిపోద్ది ఈ సౌండ్. సో వచ్చేస్తున్నాను అండ్ ఇది రండి. పాట మొదలెట్టేసి చూసారా, ఇట్ట 2-3 ఉంటాయి అనమాట పాటలు. అండ్ ఈ బటన్ మనం ఒత్తి కనుక పెట్టామంటే డ్రిఫ్ట్ కొడుతున్నా చూడండి గైస్. ఫైనల్ గా రిమోట్ లో ఇదేందో సెట్టింగ్ సింబల్ ఉన్నది, దీని కనుక వచ్చామంటే ఏమైంది? ముందరికి వెనకాలకి వాట్ హ్యాపెన్ టు యూ బ్రో? పిచ్చికి పోయి తిరిగి ఎట్లా ఆపేది నేను? రిమోట్ కూడా నా చేతిలో కూడా లేదు, అయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతుంది కదా. రే ఎక్కడ ఆఫ్ కూల్ డౌన్ మ్యాన్. ఎందుకంత ఆవేశం నీకు? సో గైస్, ఈ సెట్టింగ్ సింబల్ కనుక పొరపాటు నొక్కావంటే దీనికి పిచ్చెక్కిపోద్ది. ముందరికి వెనకాలకి రింగులు కొట్టు, అసలు దీనికి వచ్చిన విధులన్నీ ప్రదర్శించేస్తున్నది. అండి ఇదేంది ఇది? ఇక్కడ గమనించండి, 2 బుజ్జి చక్రాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ దీని కింద. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో మనం దీన్ని ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇటు పెట్టేద్దాం, నిలబడింది. సో ఇప్పుడు కనుక ఫ్రంట్ కి నొక్కితే ఎందుకే నన్ను గుద్దుతావు? ఏం చేశాను నేను నిన్ను? ఎందుకు అంత కోపం? కూర్చో. మేబీ సైడ్ బట్టలు ఏమైనా నొక్కలేమో, అవి కనుక నొక్కామంటే మంచిగా తిరుగుతుంది గైస్. అండ్ పడిపోయింది కదరా. ఏంద్రా ఇది? అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు గైస్, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా రకరకాల ఆర్సీ కార్స్ తో ఆడేస్తున్నాను అనమాట. మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ. అండ్ నాకు ఇంకొక డౌట్ ఉన్నది, ఇది గోడ ఫల్టీలు కొడుతుందా లేదా? మనకు ఎల్లో కార్ ఉండింది, అది కొట్టిలా ఆ లెక్క గుద్ది ఫల్టీ కొట్టి రివర్స్ లో వచ్చి అండ్ నేను నీకు 10 out of 10 ఇచ్చేస్తాను. హియర్ వి గో. ఒరే ఈ ముందర వెనకాల ఏంట్రా నాకు ఈ బాధ. ఓకే గైస్, ఫైనల్లీ హియర్ వి గో. వేస్ట్ 0 out of 10 గైస్. డబ్బాలో నెక్స్ట్ మన దగ్గర అయితే ఉన్నది సూపర్ కార్. ఏంద్రా ఇదే? డబ్బా మీద కారు బొమ్మ కాకుండా రిమోట్ కంట్రోల్ బొమ్మ వేసున్నాడు ఈడ. ఇప్పుడు ఏంటి కార్ కన్నా రిమోట్ కంట్రోల్ స్పెషల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. లోపలైతే మన కారు రే డిమాండ్లు పడుతూనే ఉన్నాయిరా, నా మాట అసలు వినట్లేదండి. ఇదైతే స్పైడర్ మ్యాన్ రంగుల్లో ఉన్నది గైస్. దీనికి వెనకాలేమో మనం ట్రిపులే అన్నమాట, 2 చిన్న బ్యాటరీలు అయితే వేయాలి. అండ్ ఈ కారు మాత్రం కంప్లీట్ గా అదేందో F1 రేస్ కార్ లెక్క ఉన్నది చూడండి. అండ్ దీనికి వెనకాల ఇక్కడ బ్యాటరీలు ఏమి అయిన అవసరంలా. ఇక్కడ వెనకాల దీనికి USB Type-C మొక్క ఉన్నది చూడండి. అండ్ దాని కిందనే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉన్నది. దీని కనుక మనం ఒత్తేసామంటే మన కారు పవర్ ఆన్ అయిపోయిందంట గైస్. అండ్ సైడ్ లో గమనించారా 2 బుల్స్ అయితే ఉన్నాయి చూడండి గైస్. టాప్ స్పీడ్ అంట. ఇది గమనించారా మీరు? ఇక్కడ మనకు ఒక మంచి బుజ్జి డ్రైవర్ కూడా ఉన్నాడు చూడండి, నల్లంగా స్టీరింగ్ పట్టుకో ఉన్నాడు వీడు. అండ్ ఇది లక్కీ నంబర్ ఏమో 8 అంట. అండ్ దీని చక్రాల మాటికి వస్తే మంచి రబ్బరీగా ఉన్నాయి. ఓవరాల్ నాకైతే భలే నచ్చింది ఇది. నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఒక రేస్ కార్ నడపడం. వెళ్ళి రేసింగ్ చేసేద్దాం పదండి. రెడీ అయిపోండి గైస్, ఇంకా రేసీస్ కెమెరా గుద్దేసింది. ఇంక మన కారు ముందరకైతే వెళ్ళిపోతాం. ఈసారి మనకైతే లైట్ ని గుద్దేసింది. ఎనీవేస్ గైస్, అసలు చాలా స్మూత్ ఉన్నది దీని మూమెంట్. సో ఇప్పుడు సైడ్ కంటే ఓకే, జస్ట్ ఆ చక్రాలు మాత్రమే, ముందర చక్రాలు అటు ఇటు అయితే పోతున్నాయి గైస్. సైడ్ కంటే అండ్ ముందర కంటే అలా వెనకాలకి పర్ఫెక్ట్. సో మనకి నాకు తెలిసి ఇప్పుడు దీని అంటే ఈ చక్రాలు మాత్రమే కదులుతున్నాయి అనమాట.
ఎస్ అండ్ మనకి ఈ బటన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నది గైస్, చూపిస్తాను రండి. ఇప్పుడు నేను ఈ బటన్ ని ఫుల్ ఇలా అనేయకుండా నిదానంగా కొంచెం అలా ముందరికన్నాను. అండ్ బండి మనకి అదిగోండి నిదానంగా స్లోగా ముందరికి వెళ్తుంది, గమనించండి. మనం అప్లై చేసే ప్రెషర్ బట్టి గట్టి కంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా స్టంట్స్ కి రెడీ అయిపోండి గైస్, డ్రిఫ్టింగ్ లో మాస్టర్ రీడు. ఇంకా డ్రిఫ్టింగ్ షురు. ఏం చేస్తున్నావు డ్రిఫ్టింగ్ ఒకటి కాదే. ఇది ఎక్కడ డ్రిఫ్టింగ్ రా, ఇలాంటి డ్రిఫ్టింగ్ నేను ఎక్కడ చూడలేదు. స్టక్ అయిపోయింది కదరా. ఇప్పుడు ఏంది, మేబీ ఈ బటన్ నొక్కితే ఓ ఎస్ డ్రిఫ్టింగ్ మొదలైపోయింది. ఇది కదరా డ్రిఫ్టింగ్ అంటే. అస్సలు నాకైతే అదేదో F1 రేసింగ్ లో చూసినట్టే ఉన్నది. సో గైస్, ఈ రిమోట్ లో మనం ఇటుపక్క బటన్ నొక్కితే ఇది పెద్ద సర్కిల్ చేస్తుంది అనమాట. మన ఇల్లు చిన్నది, అంత పెద్ద సర్కిల్ వేయడానికి సరిపోవట్లేదు దీనికి. అండ్ మనకి ఇటుపక్క ఉన్నది కదా, ఈ బటన్ కనుక మనం వచ్చామంటే మనకి చిన్న చిన్న సర్కిల్లో మంచిగా డ్రిఫ్ట్ అయితే చేస్తున్నది అనమాట. ఇట్లా రొయ్యి అని చెప్పేసి వెరీ వండర్ఫుల్. ఇప్పుడు మనం మాన్యువల్ గా ముందరికి వెనకాలని చెప్పేసి డ్రిఫ్టింగ్ చేసేద్దాం గైస్. సో మన కార్ అయితే వెళ్ళింది అండ్ డ్రిఫ్టింగ్ అనమాట, మామూలుగా ఉండదు మరి. అండ్ గైస్, ఈ కింద బటన్ కనుక మనం వచ్చామంటే ఇదిగో అరవడం మొదలెట్టేసింది చూడండి. ఇది కూడా మనకి ఇంతకు ముందు కార్లు ఎక్కి దీనిలో కూడా సాంగ్స్ ఉంటాయి అనమాట. ఇట్లా పాటలు అయితే ఉంటాయి ఓ 2-3. అండ్ మధ్యలో బటన్ చూడండి, దీనిలో మధ్యలో బటన్ ఉన్నది కదా, దీని కనుక మనం వచ్చామంటే ఇదినండి. ఏంట్రా ఎస్ అంటున్నావు? ఇదిగో ఈడున్నాడు చూసారా, ఈడైతే అరుస్తున్నాడు గైస్. మన నల్లోడు ఉన్నాడు కదా, మన నల్లోడు మాట్లాడుతున్నాడు అనమాట. రే ఏంట్రా సెక్షన్ చేస్తున్నావు? రే నేను ఏదో చేస్తా అనుకుంటారా వ్యూవర్స్? అరుపులు గైస్, నేను నేనేం చేయట్లేదు. ఎనీవేస్ గైస్, మనకి దీనిలో స్పీకర్ కూడా ఉందన్నమాట, బ్లూటూత్. ఫోన్తో కనెక్ట్ చేసేయచ్చు. దీనిలో స్పీకర్ అంతంత మాత్రం ఉంటుంది. అండ్ మనం దీన్ని బండి నడుపుతూనే పాటలు కూడా దీనిలోనే పెట్టుకుని తీయచ్చు. దిస్ కర్రీ బాయ్, ప్యూర్ బ్లాక్ మ్యాన్ ఉన్నాడు చూసారా, ఈడు మాత్రం కొద్దిగా తేడా సౌండ్స్ అంతా చేస్తున్నాడు. కానీ కార్ అయితే నాకు బాగా నచ్చింది. ఎనీవేస్ గైస్, నెక్స్ట్ మన స్టార్ ప్రోడక్ట్ లేడీస్, మన దగ్గర ఫైనల్ గా అయితే ఉన్నది రోబోట్ కుక్క. 8 వీలు 8 చక్రాల కుక్క అని చెప్పేసి రాసిన చూడండి. ఇది కాళ్ళు చేతుల్ని చక్రాలతో అయితే ఎట్లా తీసేది దీన్ని చూసారా గైస్, చక్రాలతో అయితే రీప్లేస్ చేసుకుందనమాట. చూడండి గైస్, కాలుకి 2 చక్రాలు అనమాట. 1 2 3 4 ఇటుపక్క మళ్ళీ 2 5 6 7 8 చక్రాలు అయితే ఉన్నాయి దీనికి. అండ్ ఊరే ఇది గమనించారా, ఈసారి రిమోట్ కంట్రోల్ మనకి కింద పడలేదు గైస్, ఇక్కడ ఏలాడుతున్నది గమనించండి. నాకు తెలిసి ఇక్కడ స్క్రూలు పెట్టి బిగించేశారనమాట. మన గురించి తెలిసి కుక్క తయారు చేసిన వాళ్ళకి కుక్క కూడా పడట్లేదు చూడండి. డబ్బా గట్టిగా ఇదిగో నేను రివర్స్ చేసాను, అయినా కానీ కుక్క మనకి ఇన్వర్టెడ్ గా ఏలాడుతున్నది. పెద్దాం స్క్రూలు మనం భలే క్యూట్ గా చూడండి గైస్. దీనికి 2 చెవులు ఉన్నాయి, మంచి కళ్ళు కూడా ఉన్నాయి. అండ్ వెనక చూడండి, ఇక్కడ మనకి తాక్ కూడా ఉన్నది దీనికి. దీని తాక్ ఎత్తితే ఇక్కడ కింద దీనికి మనకి చూడండి గైస్, మనం బ్యాటరీ చూడండి ఎలా ఉన్నదో. డబులే కాదు ట్రిపులే కాదనమాట. ఫస్ట్ కార్కి వచ్చిలా అట్ట తగిలిచ్చే బ్యాటరీ ఇది. ఆన్ చేస్తున్న కుక్కని అండ్ కళ్ళు వెళ్ళిపోతున్నాయి చూడండి, ప్రాణం వచ్చేసింది మనోడికి. అండ్ మన కుక్కరి చాలా సెన్సిటివ్ గా గైస్, ఇది అసలు లిటరీ స్లైడ్ అయిపోతున్నది రా. స్మూత్ గా ఉన్నది గైస్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మనం కుక్కని నిలబెట్టడానికి ట్రై చేద్దాం గైస్. సో మనకి చక్రాలు ఉన్నాయి కదా, వాటిని మనం ఇప్పుడు కాళ్ళు అయితే చేసేద్దాం. పైకి లేచి కూర్చొని చూడండి క్యూట్ గా. సో ఇప్పుడు మనం వెనకాల కాళ్ళని ఇట్ట కాదు, సో రివర్స్ లో అనమాట. ఉల్టా పడిపోయేంటే గైస్, ఇప్పుడు నేను చేత్తో తాకకుండా దీన్ని మనం రివర్స్ అయితే చేయాలన్నమాట. సో ఓకే, ఇట్ట కాదు, ఈ ముందర వాటిని మనం ఏమన్నా ఇట్ట చేసి ఎస్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఏంటి యోగా చేస్తున్నావు ఏంటి? తిరగవే ఏంటి అని వింటున్నావు? ఎస్ లాభం లేదు గైస్, మనమే తిప్పి పెట్టాలి దీన్ని ఇట్ట. ఈసారి అట్ట ముందర కాళ్ళు ఎత్తేసింది అండ్ వెనక కాళ్ళని ఇట్ట ఎస్ నిలబడేసింది గైస్. మన పప్పి నిలబడి ముందరికి వెళ్ళిపోతున్నా చూడండి గైస్, కుక్క మజాకా వచ్చి పుచ్చుకన్నా నా దగ్గరికి. నాకైతే ఈ పప్పి చాలా నచ్చేసింది గైస్. అండ్ ఇది స్టంట్లు కూడా చేస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు ఏదో దాని విద్యలు ప్రదర్శిస్తుంది మనకి. అస్సలు మొహం పచ్చడి చేసుకుంది. అండ్ తిరగతావా తిరగవేంటి, తిరుగుతున్నదే ట్రై చేస్తున్నది. ఎవరిని
చక్రాలు లాగైపోయాయి అంతే. మూతి పచ్చడి డమేల్. ఈసారి మాత్రం ఫల్టీ పక్కా మనకి అది ఆల్మోస్ట్ వచ్చేసిన కుదరలేదురా మనకి. మేబీ అదిగో రివర్స్ లో వచ్చేసింది అనమాట. హాఫ్ ఫల్టీ అయితే కొట్టింది. అది మొహం మీద పడింది కదా. యా తిరగవే. అది లాభం లేదనమాట మనకి. నేల లాగేస్తున్నది ఇది. హ్యాండ్ గెస్చర్ రికగ్నిషన్ కూడా ఉన్నది మన కుక్కకి. సో మన చేతిని ఇలా అంటే రోబోట్ ముందరికి వెళ్ళిపోతుంది, అండ్ ఇలా అంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఇలా మనం సైడ్ కన్నా ఉంటే రౌండ్స్ తిరిగిపోతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ కింద ఉండే బటన్ ఒత్తి పెట్టి మనం ఇలా ఊపామంటే దాని చక్రాలకి వెళ్ళిపోతాయి అనమాట. మంచి పప్పి ఇది. సబ్స్క్రైబ్.